హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2020. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 1.3లో మిగిలిన ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం జనరల్గా హిందూ సంఖ్యామానంలో మనం సంఖ్యలు రాసేటప్పుడు ఇందులో 4 పీరియడ్లు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఒకట్ల పీరియడ్, వేల పీరియడ్, లక్షల పీరియడ్లు, కోట్ల పీరియడ్. ఒకట్ల పీరియడ్లో మనకే 3 స్థానాలు ఉంటాయి. అది చెప్పుకున్నాం. ఇది కూడా 3 స్థానాలు ఏంటివి? ఒకట్లు, పదులు, వందలు. అదేవిధంగా వేల పీరియడ్లో 2 స్థానాలు ఉంటాయి, వేలు, 10,000. అదేవిధంగా లక్షల పీరియడ్లో 2 స్థానాలు ఉంటాయి, లక్షలు, 10 లక్షలు. కోట్ల పీరియడ్లో 1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఇంకా అలా వస్తాయి కోట్ల పీరియడ్లో. ఈ విధంగా హిందూ సంఖ్యామానంలో మనం సంఖ్యలు రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆంగ్ల సంఖ్యామానంలో రాసేటప్పుడు దీంట్లో కూడా 4 పీరియడ్లు ఉంటాయి. ఒకట్లు, వేలు, మిలియన్, బిలియన్. మరి ఒకట్ల పీరియడ్లో 3 స్థానాలు ఉంటాయి. ఒకట్లు, పదులు, వందలు. అదేవిధంగా వేల పీరియడ్లో 3 స్థానాలు ఉంటాయి. వేలు, 10,000, 100,000. అదేవిధంగా మిలియన్లో మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. బిలియన్లో బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు. ఇలా 100 బిలియన్లు ఇలా ఉంటాయి. ఇది నేర్చుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు 5th ప్రాబ్లం, 6th ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ 2nd, 3rd, 4th అయిపోయింది. 5th, 6th చేయాలి మనం. ఇప్పుడు పూర్తి చేసేద్దాం ఇవి. 5th ప్రాబ్లం, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ వర్డ్ ఫామ్. సో ఈ కింది సంఖ్యలను మనం ఆంగ్ల సంఖ్యామానంలో రాయాలి. అదేవిధంగా రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇండియన్ సిస్టమ్ వర్డ్ ఫామ్. ఈ కింది సమస్యలను మనం హిందూ సంఖ్యామానంలో రాయాలి. సో 5th ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ సిస్టంలో రాద్దాము. వాడు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం 29,35,46,753. ఒకసారి మళ్ళీ చూడండి. 29,35,46,753. దీన్ని మనం ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలి. వీడు అక్కడ అక్షరాల్లో ఇచ్చాడు. అక్షరాలలో ఉన్నదాన్ని ముందుగా హిందూ సంఖ్యామానంలో అంకెలలో రాసిన దాన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ సిస్టంలో రాసి ఇంటర్నేషనల్ సిస్టంలో ఉన్నదాన్ని మళ్ళీ మనం అక్షరాల్లో రాయాలి. చూడండి ఒకసారి, వెరీ సింపుల్. మీరు రాయగలుగుతారు, మీకు వస్తుంది డెఫినెట్గా. మనం మామూలుగా 29,35,46,753కి మనం ఏం చేస్తామంటే మనం మామూలుగా తీసుకోండి ఈ విధంగా. ఇది ఒక పీరియడ్, ఇది 2వ పీరియడ్, 3, 4 పీరియడ్లు తీసేసుకున్నాం. ఇందులో హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఒకట్ల పీరియడ్, వేల పీరియడ్, లక్షల పీరియడ్లు, కోట్ల పీరియడ్. ఒకట్ల స్థానంలో ఏముంటుంది? 3 స్థానాలు ఉంటాయి. వేలలో 2 స్థానాలు ఉంటాయి, లక్షల్లో 2 స్థానాలు ఉంటాయి, కోట్లలో మనకి అలా తీసుకుంటాం. ఎక్కడ వరకు ఉందో సంఖ్య అక్కడ వరకు తీసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్ల వరకు తీసుకున్నాను. ఇక్కడ వాడు ఏమన్నాడు? 29 కోట్ల, మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి ఇలాగ. 29,35,00,000. అప్పుడు కామ ఇవ్వలేదు అనుకొని కామ పెట్టాను. 35,46,753. ముందు ఇక్కడ మన డివైడింగ్ కరెక్ట్గా జరగాలి. 753 ఇక్కడికి ఇలాగా, తర్వాత 46,000, తర్వాత 35,00,000, 29 కోట్ల. ఇక్కడ 29 ఏంటి? కోట్ల సరిపోయిందా? ఇక్కడ 35 లక్షల 35 లక్షలు అయింది. 46,000
ఇది 46,753 753. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం స్థానాల ప్రకారం వేస్తే ఇంకా కరెక్ట్గా వస్తుంది ప్రాబ్లము 753. సో 753 అనేది ఇక్కడ 3 5 7 ఈ పక్క నుంచి రాయండి, కుడివైపు నుంచి చేసుకుంటూ రాయండి, కరెక్ట్గా వస్తుంది. 46,000 నెక్స్ట్ 35 లక్షల 5 3 35 లక్షల. నెక్స్ట్ 29 కోట్ల 29 కోట్ల అనేది ఇక్కడ రాస్తాం. ఓకే చూడండి ఒకసారి 753 ఒక అది 753. నెక్స్ట్ 46,35,29 కోట్లు. సో 100 కోట్ల దగ్గర ఏమి లేదు కాబట్టి వదిలేయచ్చు, నేను గీసాను అంతే. ఓకే ఇప్పుడు దీన్ని మనం దేంట్లో రాయాలి? ఇప్పుడు ఇది హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఉన్న అంకెల రూపంలో ఉన్న సంఖ్య. మనకి ఇక్కడ కామా పెట్టుకోవాలి డెఫినెట్గా. ఇక్కడ కామా ఉంటుంది, ఇక్కడ కామా ఉంటుంది, ఇక్కడ కామా ఉంటుంది కదా. సరే ఇప్పుడు దీన్ని మనం ఆంగ్ల సంఖ్యామానం రాద్దాం. ఇదే సంఖ్యని 3 5 7 6 4 5 3 9 2 మీకు ఒక పద్ధతి అలవాటు చేస్తాను, అదే పద్ధతిలో మీరు చేసుకుంటూ వెళ్తే ఈజీగా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. నెక్స్ట్ దీన్ని విడగొడదాం. 3 స్థానాలు చెప్పిన విడగొడదాం. ఇగో 3 అంకెలు 1 2 3 అంకెలకి, మళ్ళీ 1 2 3 అంకెలకి, ఇక్కడికి మళ్ళీ 1 2 3 అంకెలకి, మళ్ళీ 3 అంకెలకి మనం రాస్తాం. చూడండి ఒకసారి ఒకట్లు. మరి ఆంగ్ల సంఖ్యామానంలో ఇది ఆంగ్ల సంఖ్యామానం కదా, ఇది ఆంగ్ల సంఖ్యామానం, ఇది హిందూ సంఖ్యామానం. ఇప్పుడు ఆంగ్ల సంఖ్యామానంలో రాస్తున్నాం. ఒకట్లు, వేలు, మిలియన్లు, బిలియన్లు, ఒకట్లు. చూడండి ఒకసారి ఇక్కడ మళ్ళీ 3 స్థానాలు ఉంటాయి కదా, 3 స్థానాల కింద విడగొట్టాను నేను. మళ్ళీ ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు. ఓకే ఇప్పుడు మనం కామలు పెట్టుకోవాలి కదా. అక్కడ ఏంటంటే కామలు పెట్టుకుంటాం. 753 ఒకట్లు ఇవి, ఇది 546,000, ఇది 293 మిలియన్లు. సరిపోయింది, వెంటనే రాసేస్తాం. చూడండి ఒకసారి 293 మిలియన్ల 293 మిలియన్ల కామా 546,000 కామా 753. సో మనం చదివేటప్పుడు ఈ పీరియడ్ నుంచి చదువుకోవడం చాలా ఈజీ. ఇలాగా 293 మిలియన్ల 546,753. ఓకే నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయిపోయింది అంతే. ఆంగ్ల సంఖ్యామానంలో రాసేసాం. హిందూ సంఖ్యామానంలో ఇచ్చిన దాన్ని ఆంగ్ల సంఖ్యామానంలో అక్షరాల్లో వర్డ్స్లో రాసేసాం. తర్వాత సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు 1,099,43. 1,099,43. 1000 కోట్ల అంటే ఇక్కడ ఇలా గీదిగండి. 1000 కోట్ల 99,43,000. 1000 కోట్ల ఇక్కడ 1000 వేయండి. ఇక 1000 కోట్ల 99,43,43 ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం స్థాన విలువల ప్రకారం రాద్దాం. ఇప్పుడు ఇది హిందూ సంఖ్యామానంలో రాస్తున్నాం. ముందుగా మనం ఏ సంఖ్యామానంలో రాస్తున్నాం? హిందూ సంఖ్యామానంలో రాస్తున్నాము. నెక్స్ట్ ఫస్ట్ ఒకట్ల పీరియడు, వేల పీరియడు, లక్షల పీరియడు, కోట్ల పీరియడు. అందులో 3 స్థానాలు ఉంటాయి. దేంట్లోని మనకి ఒకట్ల పీరియడ్లో 3 స్థానాలు, వేల పీరియడ్లో 2 స్థానాలు, లక్షల పీరియడ్లో 2 స్థానాలు, కోట్ల పీరియడ్లో 1 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఇలా రాసుకోవచ్చు. అలాగే 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అని కూడా రాయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ అవసరం లేదు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. ఇప్పుడు చూడండి ఇక్కడ 43 అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాను? 43 ఇక్కడ రాసేస్తున్నాను. సరిపోయిందా? 43. మరి ఇక్కడ మనకు 100 స్థానం లేదు, 0 పెట్టుకుంటాం.
తర్వాత ఇక్కడ 99 లక్షలు అన్నాడు. మరి 10,000 వేల స్థానంలో ఇవ్వలేదు. మనం ఇక్కడ డైరెక్ట్గా ఎప్పుడు ప్రాబ్లం చేయకూడదు. సో ఇక్కడ ఎలా చూసుకోవాలి, స్థాన విలువల ప్రకారమే రాయాలి, కరెక్ట్గా ప్రాబ్లం వస్తుంది. 1000 10,000లో మనం సున్నాలు పెట్టుకోవాలి, లేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 43 లక్షల, ఇదిగో సారీ 43 లక్షల 99 లక్షల 99 లక్షల. నెక్స్ట్ ఇప్పుడు 1000 కోట్లు అన్నాడు అంటే ఎక్కడి నుంచి రాయాలి, ఎక్కడి నుంచి రాయాలి. 1000 కోట్లు 1 2 1లో 10లు 100లు 1000 1000 కోట్లు సరిపోయింది కదా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. మనం కామన్ ఎక్కడ పెట్టుకోవాలి, 1లు 1లు పీరియడ్ దగ్గర పెట్టాం, మళ్ళీ 1000 10,000 పీరియడ్ దగ్గర పెట్టాం, 1,00,000 10 లక్షల దగ్గర పెట్టాం, 1,00,00,000 10 కోట్ల దగ్గర పెట్టాం, 100 కోట్లు సారీ 1,00,00,000 10 కోట్ల దగ్గర పెట్టకూడదు కదా, 1000 కోట్లు. ఓకే, 1,00,000 10 లక్షలు, 1,00,00,000 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఆంగ్ల సంఖ్యామానంలో రాద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో లక్షల స్థానం, ఇది కోట్ల స్థానం. ఓకే, నెక్స్ట్ మరి ఈ అంకెలు తీసుకోండి. 3 4 0 0 3 సున్నాలు రాసుకున్న తర్వాత ఇక్కడ 9 9 0 0 0 1. ఇప్పుడు దీన్ని 3 స్థానాలకు డివైడ్ చేద్దాం. ఇదిగో 1 2 3 మళ్ళీ 1 2 3 1 2 3 సరిపోయింది కదా ఇక్కడ. నెక్స్ట్ ఇలాగ 2 గీతలు గీసుకున్న తర్వాత 1లు పీరియడ్, ఇది 1000 పీరియడ్, మిలియన్ల పీరియడ్, బిలియన్ల పీరియడ్. 1లు 10లు 100లు, 1000 10,000 100,000, మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు, బిలియన్ 10 బిలియన్లు 100 బిలియన్లు. ఓకే, ఇలా గీత గీసేసుకుంటాం. సరే, ఇప్పుడు డివైడ్ అయిపోయింది. కామన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే 43 ఇక్కడ. 1లు 10లు 100లు, 1000 10,000, 1000 10,000 100,000, మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు, బిలియన్ 10 బిలియన్లు. ఓకే, 100 బిలియన్లు సరిపోయిందా. ఇప్పుడు మనకి బిలియన్ స్థానంలో చూడండి ఒకసారి, బిలియన్ల పీరియడ్లో 10 బిలియన్ల ఉంది. ఇప్పుడు ఏం రాయాలి మనం, 10 బిలియన్ల 9 మిలియన్ల. ఇక్కడ 100 మిలియన్లో 0 ఉంది, 10 మిలియన్లో 0 ఉంది, మిలియన్లో 9 ఉంది కాబట్టి 9 మిలియన్ల అని రాస్తాం. ఇక్కడ మళ్ళీ 900 వేల, 10,000 వేలలో మనకు 0 ఉంది, వేలల్లో 0 ఉంది కాబట్టి 900 వేల, ఇంకో 900 వేల. ఇక్కడ 100 స్థానంలో 0 ఉంది కాబట్టి 43 అని రాస్తాం. ఇప్పుడు సంఖ్య ఏమవుతుంది, 10 బిలియన్ల 9 మిలియన్ల 900 వేల 43 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ మనం 6th ప్రాబ్లంలో చేద్దాం. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇండియన్ సిస్టమ్ వర్డ్ ఫామ్. ఫస్ట్ వన్ 9,024,050,072, 706 billions, 6 millions, 4,705. దీన్ని మనం ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్యామానంలో రాయాలి, భారతీయ సంఖ్యా వ్యవస్థలో రాయాలి. 6th ప్రాబ్లంలో ఫస్ట్ది భారతీయ వ్యవస్థలో ఈ క్రింది సంఖ్యలను రాయండి. ఫస్ట్ వన్ ఇక్కడ ఇప్పుడు ఆంగ్ల సంఖ్యామానం వాడు ఇచ్చాడు. 9 బిలియన్ 24,50,72. వెరీ సింపుల్. ఇందాకలాగే మనం 9 బిలియన్ చాలా ఈజీగా చేయొచ్చు. 9 బిలియన్ 9 రాసుకోండి. 9 బిలియన్ ఇది 24 మిలియన్ ఇది ఇక్కడ ఇలా డివైడ్ చేసుకోవాలి. 50,000 మరియు 72 ఇంకో 72 ఇలా డివైడ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం దీని ముందుగా అంకెల్లో రాద్దాం. మరి ఆంగ్ల సంఖ్యామానంలో రాసేటప్పుడు మనకు హెడ్డింగ్ పెట్టుకునేది ఆంగ్ల సంఖ్యామానం. ఇక్కడ ఆంగ్ల సంఖ్యామానంలో రాసేటప్పుడు మనం జ్ఞాపపెట్టుకోవాల్సింది పీరియడ్లు జాగ్రత్తగా విడగొట్టుకోవాలి. ఇది 1ల పీరియడ్, ఇది వేల పీరియడ్, ఇది మిలియన్ పీరియడ్, ఇది బిలియన్ పీరియడ్. 1ల పీరియడ్, 1000 పీరియడ్, మిలియన్ల పీరియడ్, బిలియన్ల పీరియడ్. తర్వాత 1లు 10లు 100లు, 1000 10,000, 100,000, మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు, బిలియన్ 10 బిలియన్లు 100 బిలియన్లు. 1లు 10లు 100లు, 1000 10,000, 100,000,
మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు, బిలియన్ 10 బిలియన్లు 100 బిలియన్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 9 బిలియన్ల అంటే 10 బిలియన్లు వాడు ఇవ్వలేదు, 100 బిలియన్లు వాడు ఇవ్వలేదు. నేను రాశాను మీకు అర్థం అవ్వడం కోసం. 9 బిలియన్లు అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 9 బిలియన్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అదే చివరికి వచ్చేయండి, మనం కుడివైపు నుంచే రాస్తాం కదా. 72 అంటే 72 ఇక్కడ రాస్తాం. 100ల స్థానం ఇవ్వలేదు కాబట్టి తప్పనిసరిగా 0 పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ 50,000 అంటే చూడండి 50,000. మరి 100,000 వాడు ఇచ్చాడా, ఇవ్వలేదు కాబట్టి అక్కడ కూడా 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 24 మిలియన్ల, మరి 24 మిలియన్లు అన్నప్పుడు 4 ఏమో ఇక్కడ వేసుకుంటాం, 24 అనేది ఇక్కడ వేస్తాం. మరి 100 మిలియన్లు వాడు ఇచ్చాడా, ఇవ్వలేదు, 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి 9 బిలియన్లు అన్నాడు, బిలియన్లు ఇక్కడ 9 రాస్తాము. 10 బిలియన్లు 100 బిలియన్లు ఏమి ఇవ్వలేదు కాబట్టి అలా వదిలేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం ఇక్కడ కామ పెడతాం, 1లు 10లు 100లు, తర్వాత ఇక్కడ కామ పెడతాం, 1000 10,000 తర్వాత కామ పెడతాం, 1000 10,000 100,000 తర్వాత కామ పెడతాం. ఇక్కడ కామ తీసేది, కామ కాదు. మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు ఇక్కడ కామ పెడతాం. బిలియన్ దగ్గర మనం ఇక్కడ చూసుకోవాలి ఈ నెంబర్ ఎంత ఉందో బిలియన్ దగ్గర. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని హిందూ సంఖ్యామానంలో ఎలా రాస్తామంటే ఒకసారి అంకెలన్నీ రాసేసుకుందాం. ముందు 2 7 0 0 5 0 4 2 0 9. ఇప్పుడు అది 1లు 10లు 100లు, 1ల పీరియడ్, 1లు 1000 లక్షలు కోట్ల పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ 1లు 10లు 100లు, 1000 10,000, లక్ష 10 లక్షలు, కోటి 10 కోట్లు, 1 10లు 100లు, 1000 10,000, లక్ష 10 లక్షలు, కోటి 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు రాసుకోవచ్చు. కావాలంటే 10,000 కోట్లు కూడా రాసుకోవచ్చు. ఓకే, మనకు ఇది అవసరం లేదు, కాకపోతే మీకు తీయడం కోసం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు చూడండి ఒకసారి. ఇక్కడ మనం కామాలు పెట్టేసుకోవాలి. ముందుగా కామాలు మర్చిపోకూడదు. ఓకే, 902,40,50,72. సో ఇప్పుడు ఏంటిది 902,40,50,72. సరిపోయింది కదా. మనకి ఇక్కడ చూసుకొని 72 అనేది ఇక్కడ 100 స్థానంలో 0 ఉంది కాబట్టి 72 రాస్తాము. ఇక్కడ 50,000, ఇక్కడ 40 లక్షలు, ఇక్కడ 902 కోట్ల అని రాస్తాం. ఈ విధంగా మనం భారతీయ సంఖ్యా వ్యవస్థలో సంఖ్యను రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 700 బిలియన్ల అన్నప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 700 బిలియన్ల 6,405,000. సో 700 బిలియన్ల, బిలియన్ పక్కన ఒక గీత కొట్టుకోండి. ఇక్కడ 700 బిలియన్ల. నెక్స్ట్ 6 మిలియన్ల అన్నప్పుడు 6 వేసుకు 6 మిలియన్లు రాస్తాం. 4,000 అన్నప్పుడు బాణం గుర్తు పెట్టుకుంటే ఈజీగా మనకు జ్ఞాపకంగా ఐడెంటిఫై చేసుకుంటాం. 705 రాసేసుకోండి. ఇప్పుడు దీని స్థాన విలువల ప్రకారం రాద్దాం. ఇది మామూలుగా రఫ్గా రాశాను. ఇప్పుడు స్థాన విలువల ప్రకారం రాయాలి మనం. ఇదేంటి ఆంగ్ల సంఖ్యామానంలో ఉంది. ఇది ఏ సంఖ్యామానంలో ఉంది? ఆంగ్ల సంఖ్యామానం. ఇప్పుడు దీన్ని అంకెలలో మనం రాద్దాము. ఎలా రాద్దామంటే పీరియడ్లు రాసుకోవాలి కదా ముందు. 1లు 10లు 100లు. ఇది ఏ పీరియడ్? ఇది 1ల పీరియడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వేల పీరియడ్ రాస్తున్నాను ఇప్పుడు నేను. అంతే కదా. 1000 10,000 100,000. నెక్స్ట్ మిలియన్ పీరియడ్. ఇది బిలియన్ పీరియడ్. మిలియన్లు
10 మిలియన్లు 100 మిలియన్లు. అదేవిధంగా ఇక్కడ బిలియన్లు 10 బిలియన్లు 100 బిలియన్లు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనకి 700 బిలియన్ల 700 బిలియన్ల ఓకే 700 బిలియన్ల. ఇక్కడ మనం చూడండి ఒకసారి, ఇక్కడ బిలియన్లు ఇచ్చాడు, 10 బిలియన్లు 100 బిలియన్లు, 700 బిలియన్ల 700 బిలియన్ల సరిపోయింది కదా. 700 7 ఏమో 100 బిలియన్లు మనకు రాసుకున్నాం. యాక్చువల్గా ఈ పక్క నుంచి రాయాలి, సారీ. మనం 705 ఇక్కడ రాసేద్దాం, 507 705 కామా. నెక్స్ట్ 4000 వేల దగ్గరలో 4 వేస్తాం, 10,000లో 0 రాస్తాం, 100,000లో 0 రాస్తాం, అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ 6 మిలియన్ల మిలియన్ దగ్గర 6 వేస్తాం, 10 మిలియన్లో 0 వేస్తాం, 100 మిలియన్లో 0 వేస్తాం. 700 బిలియన్ల 700 బిలియన్ల 100 బిలియన్లు 7 వేస్తాం, 10 బిలియన్లో 0, బిలియన్లో 0 రాసుకుంటాం. ఇక్కడ మనం కామ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా కామ పెట్టుకోవాలి. ఇది ఆంగ్ల సంఖ్యామానంలోని సంఖ్య. దీన్ని మనం ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్యామానంలో రాద్దాము. హిందూ అరబిక్ సంఖ్యామానంలో ముందు అంకెల్లో విడగొట్టుకోవాలి కదా. 5 0 7 4 0 0 6 0 0 0 0 7. ఇప్పుడు దీన్ని ఒకట్లు పదులు వందలు. ఓకే, ఒకట్లు పదులు వందలు. వేలు 10,000 వేలు 10,000. ఇది ఒకట్ల పీరియడ్, ఇది వేల పీరియడ్. వేలు 10,000, లక్ష 10 లక్షలు కదా. లక్ష అంటే ఇది లక్షల పీరియడ్. ఇది వేలు 10,000, ఇది ఒకట్లు పదులు వందలు. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఒకట్లు పదులు, ఇది కోట్ల పీరియడ్ అనమాట. ఒకట్లు పదులు వందలు వేలు 10,000. చూసా 10,000 వరకు కూడా ఇచ్చేవాడు. 70,000 కోట్ల, 7 పదులు 70 కదా, 70,000 కోట్ల 70,000 కోట్ల 60 లక్షల 4,705. ఈ విధంగా మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో రాయవచ్చు. మీకు అంతగా అర్థమైంది కదా, ఈజీయే కదా. ఇప్పుడు దీన్ని నేను అంకెల్లో విడగొట్టుకుని రాశాను ఇక్కడ. ఓకే, స్థానాల ప్రకారం విడగొట్టి రాశాను. నెక్స్ట్ లార్జ్ నెంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.